హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియశ్రీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. స్పైసీ లవర్స్ కోసం చికెన్ ఫ్రై రెసిపీ. స్పైసీ చికెన్ ఫ్రై రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి వేసేసి ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా మంచిగా కలిపేసుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలి. చికెన్ ఫ్రై కోసం ఒక 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ని తీసేసుకొని ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా తరిగేసుకొని పెట్టేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క అన్నీ కూడా వేసేసి అలాగే అందులో 2 లేదా 3 చీల్చిన పచ్చిమిర్చి వేసేసుకొని ఇందాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేలాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసి మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆనియన్స్ని మగ్గించుకోవాలి. ఆనియన్స్ అనేవి ఎంత బాగా మగ్గితే ఫ్రై టేస్ట్ అంత బాగుంటుంది. నెక్స్ట్ అందులో మనం ఇందాక కలిపి పెట్టేసుకున్న చికెన్ని వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని అలాగే ఒక 5 to 8 మినిట్స్ వదిలేయాలి. అప్పుడు చికెన్ అనేది కొంచెం కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందులో ఉన్న వాటర్ అనేవి కొంచెం కొంచెంగా బయటకు వస్తాయి. 5 to 8 మినిట్స్ అయ్యాక మళ్ళీ ఒకసారి కలిపేసి చికెన్ని అలాగే పక్కన పెట్టేసుకోవాలి. చికెన్లో ఈ విధంగా కొంచెం గ్రేవీలా వచ్చిన తర్వాత అందులో కొంచెం గరం మసాలా లేదంటే చికెన్ మసాలా వేసేసుకొని కొంచెం కొత్తిమీర చల్లేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచేయాలి. తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మనం స్పైసీ చికెన్ ఫ్రై రెసిపీ అనేది రెడీ అవుతుంది. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా స్పైసీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.